అంటే ఆ ప్రేమ గురించి అక్కడ రాయబడుతూ ఉంటారు అనమాట. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోని పంపెను. దీని వలన దేవుడు ఆ ప్రత్యక్షపరచబడుతుంది. చాలా. అలాగే విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం మనం చదివితే ఆయన నిత్యము కూడా వాత్సల్యత చూపించేవాడు అనమాట. ఆయన ప్రేమ ఎప్పుడు కూడా ముగించబడేది కాదు. ఇంకా మనము ఇర్మియా గ్రంథం చదివిన, ప్రవక్తలు రాసిన గ్రంథాలు చదివిన, పౌలు రాసిన పత్రికలు చదివిన, యోహాను సువార్త చదివిన, యోహాను పత్రికలు చదివిన, దేవుని ప్రేమను గురించి యోహాను భక్తుడైతే ఎక్కువగా దేవుని ప్రేమను చెప్తూ, నా పిల్లలారా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు దేవునికి పిల్లలై ఉన్నారని యోహాను భక్తుడు చెప్తూ ఉంటాడు అనమాట. చాలా సార్లు నాది సింగిల్ రూమ్, బాయ్స్ తెలుసు అనమాట, మా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళకి. నా రూమ్ లో ఒక మెట్టు ఉంటుంది అనమాట. అక్కడ కూర్చుని నేను ప్రార్థన చేసుకుంటూ, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని మనం ప్రేమించేటప్పుడు ఆ వ్యక్తికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, నేను ప్రేమించడానికి ఆ వ్యక్తి సరిపోతాడా లేదా, అంటే 100% కాదు, కనీసం ఏదైనా అవునా ఉందా లేదా అని మనము టెస్ట్ చేస్తాం అనమాట. అవునా కాదు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తిని మనం ప్రేమించాలంటే కొన్ని కండిషన్స్ మనం పెట్టుకుంటాం. దేవుని ప్రేమ గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు ఆయన మనలో చూపించే ప్రేమకి అర్థం కాదనమాట. మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేనున్నాను, ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాను. ఒక వ్యక్తిని ఇష్టపడి, సరే వివాహం చేసుకుందాము, జీవితాంతం కలిసి ఉన్నాము, తనలో ఈ క్వాలిటీస్ ఉండాలి, ఈ లక్షణాలు ఉండాలి అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని, అవి ఉన్నాయని సెలెక్ట్ చేసుకుని సరే వివాహం చేసుకున్నాము అని వివాహం చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి నన్ను మోసం చేసినా, లేదంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినా, తన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయినా, నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మనం కొన్నిసార్లు ఆలోచన చేస్తాం అనమాట. నాకు ముందు తెలిస్తే ఈ వ్యక్తిని నేను, అవునా కదా, జనరల్ గా నాకు ముందే తెలిస్తే, లేదంటే మనల్ని మోసం చేస్తున్నాను వేరే వాళ్ళు మనకు చెప్పినా, మనం పట్టించుకోవట్లేదు, మనం దాటి వెళ్ళిపోయారు వేరే వాళ్ళు చెప్పినా సరే, నాకు ముందే తెలిస్తే చాలా బాగుండేది, నేను మేల్కునేవాడిని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడికి ప్రతిదీ తెలుసు. అవునా కదా? నోస్ ఎవ్రీథింగ్. ఆయన సర్వాంతర్యామి. ఆయన ప్రజెంట్ ని, పాస్ట్ ని, ఫ్యూచర్ ని ఒక స్క్రీన్ మీద మనం ఎలా చూస్తున్నామో అలాగా దేవుడు చూడగలడు. మన గురించి అన్ని తెలుసు కూడా ఆయన ఎలా ప్రేమించాడో అర్థం కాదన్నమాట. నేను పాపం చేస్తాను ఆయన తెలుసు, నేను తాగుతున్నాను ఆయన తెలుసు, నేను వ్యభిచారం చేస్తాను ఆయన తెలుసు, నేను జాగ్రత్తలు పడిపోతున్నాను ఆయన తెలుసు, నేను డ్రగ్స్ తీసుకుంటాను ఆయన తెలుసు, నేను స్మోక్ చేస్తున్నాను ఆయన తెలుసు, నేను బాప్టిజం తీసుకుని బలంలో చేయి వేస్తూ కూడా నేను సిగరెట్లు తాగుతానని, మందు తాగుతానని, అమ్మాయితో తిరుగుతానని, ఓయో రూమ్ బుక్ చేసుకుని నేను నా పరిశుద్ధ గోపం, ఇవన్నీ తెలుసు కూడా ఏమీ తెలియనప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలుగుతున్నాడు? అది నా బ్రెయిన్ కి అర్థం కాదు. మీరేమీ ఒకసారి ఆలోచించండి. మీ పర్సనల్ జీవితాన్ని ఇప్పటి వరకే మీరు మీ జర్నీ అంతా ఒకసారి జ్ఞాపకం చేసుకుని, మీ ఈ యాత్ర అంతా కూడా చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు ఒకే ప్రభువుకు తెలియకముందండి, ఒక తెలుసుకున్న తర్వాత కూడా మీరు పడిపోయినటువంటి పరిస్థితులను చూసినప్పుడు, ఇవన్నీ తెలుసు కూడా దేవుడు ఎలా ప్రేమించగలుగుతున్నాడు? మనిషిగా మనం అయితే ప్రేమిస్తామా? ఒక వ్యక్తి గురించి ముందుగానే మనకు తెలిస్తే మనం ప్రేమిస్తామా? మనం ప్రేమించి దాటి వెళ్ళిపోయిన తర్వాత, అయ్యో నాకు ముందే తెలిస్తే నేను జాగ్రత్త పడేవాడినే అని మనం అనుకుంటాం. అవునా కాదు? కానీ మన దేవుడు మన గురించి అన్ని తెలుసు కూడా ఏమీ తెలియనట్టు మనకు వాగ్దానాలు చేస్తాడు. ఏమని? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తల్లి మర్చిపోయినా, తండ్రి మర్చిపోయినా నేను నిన్ను, స్త్రీ కనినా బిడ్డను అమ్మాయిలో మర్చిపోతాను కానీ నేను మర్చిపోను. ఈ ప్రేమల గురించి అర్థం కావాలంటే నీకున్నటువంటి హ్యూమన్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అది సరిపోదన్నమాట. ఎవరు కూడా దేవుని ప్రేమని కొంతవరకే, ఇది దేవుని ప్రేమ దాని ఒక కంప్లీట్ డెఫినేషన్, ఒక నిర్వచనం అనేది ఎవరు చెప్పలేరు అనమాట.
హీ నోస్ ఎవ్రీథింగ్. మన గురించి ఆయనకి అన్ని తెలుసు. మనం తాగుతామని తెలుసు, మనం సినిమా చూస్తామని తెలుసు, మనం చేసే ప్రతి పని హీ నోస్ ఎవ్రీథింగ్. మనం చెయ్యకంటే ముందే దానికి తెలుసు. మనం మరణం తెలుసు, మన పుట్టుక, మన జీవితం, మన మరణం, ఈ లోకం అంతా కూడా ఆయనకి తెలుసు. అంతా తెలిసి కూడా ఏమీ తెలియనట్లు నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆయన ఎలా చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థమైందా?